సంక్రాంతి అంటే పండగ కాదు. ఇది 500 కోట్ల బిజినెస్. ఇందులో ఇన్వెస్టర్స్, ప్రొడ్యూసర్స్ కాదు మనమే. టికెట్ 300, పాప్‌కార్న్ 250, పెట్రోల్ 100. ఒక సినిమా చూడాలంటే మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ రూ. 650. మరి మీకు వచ్చింది ప్రాఫిట్టా లేదా లాసా? ఎవరు మీ టైంని డబుల్ చేశారు? ఎవరు మీ మనీని ట్రబుల్ చేశారనేది చూద్దాం. ఫేక్ కలెక్షన్స్ నమ్మకండి. మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి అసలు సిసలైన సినిమా ఏది అనేది ఒక వీడియోలో అనాలిసిస్ చేద్దాం. సంక్రాంతి అయిపోయింది. మరి ఏ సినిమా ఎలాగుందన్న క్లారిటీ మీకు ఇస్తాను. మనకి పండగకి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఫేక్ రికార్డ్స్ చూసి మోసపోకండి. నేను ఈ 5 మూవీస్ని అనలైజ్ చేసి 5 హానెస్ట్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నా. కొన్ని సినిమాలు కలెక్షన్స్ తెచ్చాయి, కొన్ని హెడ్ఏక్ తెచ్చాయి. ఒకటి చెప్తున్నా, నా ర్యాంక్ నెంబర్ 1 అయితే మీకు షాక్ అవడం పక్క. ఎవరు లాభం ఎవరు నష్టం అనేది ఒక రిపోర్ట్ కార్డులో చూసేద్దాం. ఫస్ట్ ఎంట్రీ, ది బాక్స్ ఆఫీస్ మాన్స్టర్. ఈ అవార్డు ప్రభాస్ రాజ్యసభ మూవీకి. నిజం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, స్టాక్ అయితే మిక్స్డ్గా వచ్చింది ఈ సినిమాకి. లాజిక్ ఉందంటే లేదు, స్టోరీ కొత్తదంటే కొత్తది కూడా కాదు, పాతదే. కానీ కలెక్షన్స్ మాత్రం బీభత్సంగా వచ్చాయి. ఎందుకంటే ఓన్లీ వన్ రీజన్, ప్రభాస్ ఉన్నాడనే. రివ్యూవర్స్ రేటింగ్ ఇవ్వకపోయినా రెవెన్యూ మొత్తం టాప్ లో ఉంది. డైరెక్టర్ మారుతి కంటెంట్ కంటే ప్రభాస్ కట్అవుటే పెద్ద ప్లస్ పాయింట్ అయింది. మనీ పరంగా బాక్స్ ఆఫీస్ కింగ్ ప్రభాసే. కానీ మనీ ఒకటే కాదు కదా, కొన్నిసార్లు సేఫ్టీ కూడా ముఖ్యమే కదా. రెండో అవార్డు, ద ఫ్యామిలీ సీల్డ్. ఎంటర్ ది బాస్. ఇది చిరంజీవి మనశంకర వరప్రసాద్ మూవీకి. దీన్ని సీల్డ్ అని ఎందుకు అంటున్నానంటే, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ని లాస్ రాకుండా కాపాడాడు. ఎక్స్పెరిమెంట్ చేశాడంటే లేదు, రిస్క్ తీసుకున్నాడంటే అసలు లేదు. వింటేజ్ కామెడీ ప్లస్ మదర్ సెంటిమెంట్ ఈజికల్స్ టు సేఫ్ గేమ్. ఆడియన్స్ కి హెవీ విఎఫ్ఎక్స్ చేసి చిరాకు వచ్చింది, అందుకే సేఫ్ మూవీకి వెళ్ళారు. కంటెంట్ రొటీనే కానీ ప్రొడ్యూసర్ హ్యాపీ. మరి పాత స్టోరీని మళ్ళీ తిప్పించిన వాళ్ళ సంగతి. అవార్డు 3, ద వింటేజ్ ఫార్ములా స్టార్. ఇది రవితేజ మూవీ అయినా భారత మహాశయుల విజ్ఞప్తికి ఓల్డ్ వైన్ ఇండియా న్యూ బాటిల్ లాగా కాదు. ఓల్డ్ వైన్ ఇండియా ఓల్డ్ బాటిల్. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే హస్బెండ్. ఇది మనం 100 సార్లు చూసేసాం. సీరియల్ లా కనిపించిన రవితేజ ఎనర్జీ వల్ల సినిమా నిలబడింది. బిఎన్సి సెంటర్స్ లో వర్కౌట్ అయింది. ఇది ఒక రొటీన్ ఫార్ములా సినిమా. కొందరికి రొటీన్ వర్క్ అవుతుంది, కానీ మనకి రియల్ వాల్యూ ఇచ్చింది ఎవరు? ఇక్కడ మ్యాజిక్ జరిగింది. నవీన్ పొలిశెట్టి. ఇతని సినిమా అనగానక ఒక రోజుకైతే పైసా వసూలు అవార్డు అవ్వచ్చు. 300 కట్టింది సినిమా కోసం కాదు, మీరు పండగ పూట మనస్ఫూర్తిగా నవ్వుకోవడం కోసం. ప్రీ వెడ్డింగ్ షూట్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. హెడ్డాక లేదు, హెవీ డ్రామా పడలేదు, జస్ట్ పైసా వసూలు అంతే. థియేటర్ నుంచి నవ్వుకుంటూ బయటికి రావాలంటే ఇది ఒక్కటే చాయిస్. కానీ ఆగండి, ఈ రేస్ లో ఒక సైలెంట్ కిల్లర్ కూడా ఉన్నాడు. సర్వానంద్ మూవీ. నారి నడుమ మురారి. ప్రైస్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. హైప్ లేదు, సౌండ్ లేదు, కానీ థియేటర్ లో ఫుల్ రిలీఫ్. రామజవరకమన మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయింది. క్లీన్ కామెడీ, బూతులు లేవు. పండగ రోజు పెద్ద సినిమాలకి టికెట్లు దొరక్క వెళ్ళిన వాళ్ళకి ఇది మంచి బోనస్ అని చెప్పాలి. సింపుల్ గా ఈజీగా చూసే సినిమా ఇది. మరి అవార్డ్స్ అన్ని అయిపోయి మరి నెంబర్ 1 ఎవరంటారు? ఇప్పుడు అసలు ర్యాంకింగ్ ఇద్దాం. 5th నుంచి నెంబర్ 1 పొజిషన్ వరకు. ర్యాంకింగ్ ఎలాగిస్తానంటే, నాకు హ్యాపీగా ఫీల్ అయ్యే దాన్ని బట్టి అండ్ మనీ వేస్ట్ అవ్వకుండా ఎంటర్టైన్ అయ్యే దాన్ని బేస్ చేసుకుని ఇస్తున్నాను. కేవలం నా ఒపీనియన్ మాత్రమే. నెంబర్ 5 తో స్టార్ట్ చేద్దాం. భారత మహాశైలకు విజ్ఞప్తి. రొటీన్ స్టోరీ, కొత్తగా ఏం లేదు. నెంబర్ 4 వచ్చేసి నారి నడుమ మురారి. గుడ్ టైం పాస్, సేఫ్ బెట్ అని చెప్పాలి. నెంబర్ 3 రాజాసాబ్. డబ్బులు వచ్చాయి కానీ మిక్స్డ్ టాక్ మరి. నెంబర్ 2 మనశంకర వరప్రసాద్. ఫ్యామిలీ విన్నర్, సేఫ్ హిట్. ఇంకా నెంబర్ 1 సంక్రాంతి 2026 రియల్ విన్నర్ ఎవరంటే అనగనగా ఒక రాజు మూవీ అని చెప్తాను. ఎందుకంటే 10 years తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకున్న సినిమా ఇది. ప్యూర్ కామెడీ, ప్యూర్ జాయ్. అందరు మనసులు గెలిచాడు ఈ సినిమాతో అయితే. సో ఇది నా ఫైనల్ రిపోర్ట్ కార్డ్. మీరు థియేటర్ బయటకు వచ్చాక హ్యాపీయా లేదా ఎంటీయా? మీ టికెట్ డబ్బులు న్యాయం జరిగింది? ఎవరి ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేసేయండి. సంక్రాంతి అయిపోయింది. నెక్స్ట్ ఫిబ్రవరిలో మూవీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మరి ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే జాయిన్ ది సినీ కార్డ్ ఫ్యామిలీ నౌ. ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ కేకే.